ఒకసారి మనతో మహేష్ గారు కూడా జాయిన్ అయ్యారు భారతీయ జనతా పార్టీ నుంచి. మహేష్ గారు నమస్కారం. సార్ నమస్కారం. ఏంటి కేంద్ర కేబినెట్ విస్తరణ త్వరలోనే ఉండొచ్చు. జూలై 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతాయి అంటున్నారు. ఈలోగానే కేబినెట్ విస్తరణ ఉంటుంది. ఒకళ్ళిద్దరు మంత్రులు వాళ్ళ రాజ్యసభ సభ్యత్వం అయిపోయిన తర్వాత రాజీనామాలు చేశారు. కొంతమందికి పార్టీ పరంగా బాధ్యతలు ఇచ్చారు. హర్ష్ మల్హోత్రా అట్లాంటి వాళ్ళకి రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్లుగా. కొంతమంది మీద ఆరోపణలో అసమర్థతో గందరగోళాలు ఉన్నాయి. సో పెద్ద ఎత్తునే రీషఫుల్ చేస్తారంటా ఉన్నారు. ఏంటి ఎప్పుడు జరగవచ్చు? తెలుగు రాష్ట్రాలకి ఏమన్నా ప్రాతినిధ్యం పెరిగే అవకాశం ఉందా? ఇక్కడ కూడా చాలామంది ఆస్పిరెంట్స్ ఉన్నారు తెలంగాణలో కూడా బీజేపీ నుంచే. ఎలా ఉండొచ్చు? ఒక మంచి అద్భుతమైన చర్చ జరుగుతున్న సమయం నేను కొంచెం లేట్గా వచ్చినా క్షమించాలి సార్. సో నేను వస్తూ కూడా పెద్దలు పుల్లారావు గారు, తర్వాత రామ్మోహన్ గారు, మిత్రుడు వెంకట్ మాట్లాడి అన్ని వింటూ వచ్చాను సార్ దీంట్లో. సో దీనికి ఒక 2 నిమిషాలు నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా. మా పార్టీలో ప్రతి చేతికి పని, ఏదైతే మనం ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు ఎట్లా అంటామో అట్లా ప్రతి చేతికో పని. 10 ఏళ్ళు గతంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు కామరాజ్ నాడియార్ గారు 67లో ఒక మాట చెప్పిన ఆమెకు, అమ్మ 10 ఏళ్ళు పార్టీలో పనిచేసిన వ్యక్తిని మనము ప్రభుత్వంలో తీసుకుందాం, ప్రభుత్వంలో పనిచేసిన వ్యక్తిని పార్టీలో తీసుకుందాం, దీని కారణంగా కనెక్షన్ పెరుగుతుంది కార్యకర్తకు పార్టీకి. సో 2 ఈక్వల్ పోవాలని చెప్పారు. అది వినలే కాబట్టి కాంగ్రెస్ ఇంటికి పోయింది. సేమ్ పాలసీ బీజేపీ ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి ఇంకా ఈరోజు 16 రాష్ట్రాల నుంచి 22 రాష్ట్రాలకు మేము ఈరోజు రావడింది. అయితే సోషల్ ఇంక్లూజన్ అనేటువంటిది బీజేపీ యొక్క మేజర్ రోల్. ఈరోజు అన్ని రాష్ట్రాలకు సమాన ప్రతిపాదన కల్పిస్తూనే అన్ని అందులో మతాలు ఉండవా? సో మతాల బేజుగా రిజర్వేషన్స్ లేవు సార్. అదే చెప్తారు సార్. అందుకే మైనారిటీస్ రిప్రజెంటేటివ్ గా కూడా కిరణ్ రిజిజు గారిని నార్త్ ఈస్ట్ నుంచి పెట్టడం జరిగింది. నార్త్ ఈస్ట్ డెవలప్ చేయాలని మనం అంటున్నాం కదా, నార్త్ ఈస్ట్ కు రిప్రజెంటేటివ్ ఇవ్వాలి కాబట్టి కిరణ్ రిజిజు గారికి పార్లమెంట్ అఫైర్స్ సార్ ఎంతమంది ఉండాలి, ఏం చేయాలనేది నరేంద్ర మోడీ గారి కేబినెట్ లో ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు దానికి నిర్ణయం తీసుకుంటారు. అయితే నేనేమంటా సార్, అన్ని రాష్ట్రాలకు ఒక మంచి సమానమైన ఒక వాల్యూ కల్పిస్తూ, రిప్రజెంటేటివ్ కల్పిస్తూ, అక్కడ ఆ రాష్ట్రానికి మంత్రి ఉన్నా లేకున్నా ఆ రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఏవైతున్నాయో, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్రతి డబ్బులు ఏవైతున్నాయో వాటిని విడుదల. అంటే మంత్రి ఉన్నా లేకున్నా నిధుల సమస్య కాదు మహేష్ గారు, ప్రాతినిధ్యం. ఇప్పుడు దాకా పుల్లారావు గారు కూడా అన్నారు, దక్షిణాదిలో వెయిట్ తక్కువ ఉంది, దక్షిణాదికి ఉండాల్సినంత ప్రాతినిధ్యం. ఇప్పటికే ఉత్తరాది దక్షిణాది గొడవ నడుస్తుంది, మీకు తెలియదు కాదు. దక్షిణాదికి సరైన ప్రాతినిధ్యం లేదు. అలా అని స్టాల్ వాల్స్ లేరా, చాలామంది ఉన్నారు. ఉదాహరణకు ఒకప్పుడు వెంకయ్యనాయుడు గారు జాతీయ స్థాయిలో పార్టీ అధ్యక్షులు కూడా చేశారు. సరే, ఆయన ఉపరాష్ట్రపతి చేశారు, ఆయన పక్కన పెట్టారు. యడియూరప్ప గారు మీకున్న దక్షిణాదిలో గెలిచిన ఒకే ఒక పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దశాబ్దాల పాటు పనిచేసిన వ్యక్తి, ఆయన పక్కన పెట్టారు. తెలంగాణలో సరే ఇవాళ 2 ఉన్నారు, ఇంకా అనేక మంది ఆస్పిరెంట్స్ ఉన్నారు. ఏంటంటే నిజంగా విస్తరణ ఏదో గవర్నర్లు లేకపోతే ఉపరాష్ట్రపతులు కాకుండా కీలకంగా బాధ్యతలు అప్పగించి ఇవాళ గుర్తింపు పొందిన వాళ్ళు కానీ లేదు, పార్టీ పరంగా బయటైనా చాలామంది మీకు అనుకూలమైన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రాతినిధ్యం ఇస్తారా అనేది చర్చ సార్. దక్షిణాది ఉత్తరాది చర్చ అనేటువంటిది కొద్దిమంది మేధావుల ముసులు ఉన్నటువంటి చేస్తున్నటువంటి ఒక చర్చ ఇది తప్ప దీనిపైన పెద్ద ఇది పసలేని చర్చ. అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే మేము దేశాన్ని ఒక యూనిట్గా చూస్తాం, అందుకే ఈ తెలంగాణ నుంచి కూడా కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బండి సంజయ్ గారు ఉన్నారు, పక్క కర్ణాటక చూస్తే శోభన కర్లాండే గారు, అటు తమిళనాడు వానతి శ్రీనివాస్ గారు ఉన్నారు, సో అటు మురళీధరన్ గారు ఉన్నారు, కేరళ వైపు చూస్తే ఇట్లా ప్రతి స్టేట్ కు రిప్రజెంటేటివ్స్ ఉన్నాయి. రిప్రజెంటేషన్ ఎక్కడ లేదనేది ఏం లేదు, 80 మందిలో డిఫరెంట్ రిప్రజెంటేషన్ ఉన్నది. అయితే ఈసారి ఇంకా దాని నెంబర్ పెరిగే అవకాశం, ఎందుకంటే ఒక్కొక్క మినిస్టర్ మధ్య ఫర్ ఎగ్జాంపుల్ అశ్విన్ వైష్ణవ్ గారి దగ్గర 3 మినిస్ట్రీస్ ఉన్నాయి. సో కపుల్ ఆఫ్ మినిస్టర్స్ ఉన్నాయి. సో కాబట్టి అది కూడా చేంజ్ అయ్యే అవకాశం, ఆయన కింద కూడా ఇంకొక 2 అటాచ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. సో ఇట్లా కొద్దిమంది మినిస్టర్స్ దగ్గర 4-5 పోర్ట్ఫోలియోస్ ఉన్నాయి వాటి విషయంలో. అయితే ముఖ్యంగా ఏంటంటే మా ఒక ప్యాటర్న్ మీరు చూస్తే కూడా అర్థమవుతుంది, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 60 ఏళ్ళు బిలో ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రులు ఉన్నారు. సో ఈ రోజు మంత్రివర్గంలో కూడా మాక్సిమం యంగ్స్టర్స్ కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే అవకాశం ఎంత ఉంది. యంగ్స్టర్స్ కి నాలెడ్జ్, పుల్లారావు గారు చెప్పడం జరిగింది, నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, ఫేక్ డిగ్రీస్ ఇంకోటే కాకుండా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు, నిజంగా సమాజానికి సేవ చేసిన మంచి అవగాహన ఉన్న వ్యక్తిని డెఫినెట్లీ పార్టీ పదవుల్లో గతంలో పనిచేసిన వ్యక్తులను ఈరోజు తీసుకొని వాళ్లకు మంత్రివర్గం తీసుకోవడము, మంత్రివర్గం తీసుకోవడం పార్టీ బాధ్యతలు అప్పచెప్పడము అనేటువంటిది ఈరోజు బీజేపీ రేపు చేయబోతున్న నిర్ణయం సార్. దీనిలో భాగంగా సార్ రేపు ఈ సోషల్ ఇంజనీరింగ్ లో ఇప్పుడు అన్నారు కదా, ఇంతకుముందు మాట్లాడుతూ అభియోగాలు విషయం మాట్లాడు బండి సంజయ్ గారిది, దానికి వారే సమాధానం చెప్పడం జరిగింది. బండి సంజయ్ గారు ఆయన చేసిన తప్పు కాదు, వాళ్ళ కొడుకు
అలిగేషన్ అది నేను అంగీకరిస్తాను. అదే అలిగేషన్ లీగల్ ప్రొసీజర్ అవుతుందో దాంట్లో ఏ జడ్జిమెంట్ వస్తుందో దాని ఉంటుంది. ఇక ధర్మేంద్ర ప్రధాన్ గారి విషయం వస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఈ దేశంలో రెగ్యులర్ పేపర్స్ లీక్ కావడం జరిగింది. అయితే నేను లీక్ కావడం సమర్థించట్లేదు సార్, బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ ఏ స్టూడెంట్ యాక్టివిజం. సో కాబట్టి నేను చెప్తాను లీక్ కావడం తప్పే, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఈ రోజు ఒక్కటే కాదండి, దానిలో అవినీతి ఆరోపణలు కూడా వచ్చినాయి. తెలంగాణలో ఎవరైతే ఈ పేపర్లు స్క్రీనింగ్ వాటిని ఏమంటారు, వాల్యుయేషన్ కాదు, స్కాన్ చేసి పెట్టేదానికి సంబంధించిన దానిలో ఇక్కడ భయంకరంగా ఫెయిల్ అయిన సంస్థకే అప్పగిచ్చారు. 23 మంది చనిపోయారు. బ్లాక్ లిస్ట్ లో పెట్టిన కంపెనీకి ఇచ్చారన్న అవినీతి కోణం కూడా ఉంది. అది ఏ స్థాయిలో జరిగింది, ధర్మేంద్ర ప్రధాన్ గారికి ప్రత్యక్షంగా సంబంధం ఉందని ఎవరు అంటలేదు, కానీ బట్ ఎలిగేషన్ అయితే ఉంది. సో దీని మీద పూర్తిస్థాయి ఎంక్వైరీ జరుగుతుంది సార్. ప్రధానమంత్రి గారు దాన్ని స్వయంగా దాన్ని చూస్తా ఉన్నారు సార్. అయితే నేనేమంటున్నా, కాంగ్రెస్ ఈ రోజు కొత్తగా పేపర్ లీకేజ్ కాలేదు, ఇది గతంలో అనేక సార్లు లీక్ అయింది. అయితే లీక్ కావడానికి తప్పని నేను అంటున్నా సార్. రెండో విషయం చెప్తా అంటే, భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఉన్న స్థాయిలో మేము ఈగలకు, దోమలకు, జిల్లపురులకు భయపడే పరిస్థితులు లేము, భయపడే పార్టీ కాదు సార్. ఆయన ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా ఏబీవీపీ సార్, నేను అదే చెప్తున్నా సార్. ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా వెల్ ఎడ్యుకేటెడ్, ఒక స్టూడెంట్ యాక్టివిస్ట్, ఆయన కెరీర్ మొదలు పెట్టిండు. ఆయనకు స్టూడెంట్స్ పట్ల శ్రద్ధ ఉంది కాబట్టి హీఈస్ కమిటెడ్ ఫర్ ద పార్టీ, హీఈస్ కమిటెడ్ ఫర్ ద ఎక్కడైతే అన్యాయం జరిగిందో ఎక్కడైతే అన్యాయం జరిగిందో దాన్ని పూర్తి చేసే పని. నైతిక మోరల్ రెస్పాన్సిబిలిటీ అట్లా మోరల్ రెస్పాన్సిబిలిటీ అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా మంది ఉన్నారు. మాట్లాడితే కాంగ్రెస్ తోటి నేను ఏమంటాను, కాంగ్రెస్ పోల్చుకోవట్లేదు సార్, పోల్చుకునే స్థాయిలో మేము లేము, కానీ చెప్తున్న విషయం అంటే విమర్శ అక్కడి నుంచి వచ్చింది. నేను చెప్తున్నా, మా తమ్ముడు మాట్లాడుతుండే కాబట్టి నేను చెప్తున్నా సార్ ఇది. సో నేనేమన్నా సార్, భారతీయ జనతా పార్టీ రేపు రాబోయేటువంటి కొత్త మంత్రి విగ్రహం ఏదో ఇది జస్ట్ రీఫ్రెష్ గా రీషఫుల్ కాదు, రిఫ్రెష్ మంత్రి మినిస్టర్ క్యాబినెట్ గా కూడా మనం